రాజ్ కుమార్ అంటే కర్ణాటక. కర్ణాటక అంటేనే రాజ్ కుమార్. అంతగా కన్నడ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనుకునే వ్యక్తి ఆయన. అందుకే తను పెద్ద స్టార్ అని ఆయన ఏనాడు పొగరుగా ప్రవర్తించలేదు. చాలాసార్లు తలపాగా చుట్టుకుని లుంగి కట్టుకుని బెంగళూరులోని సదాశివనగర్ వీధుల్లో ఆయన తిరుగుతూ ఉంటే ఎవరు అంత త్వరగా గుర్తుపట్టేవారు కాదు. 10 మంది తనను చూడాలని, గౌరవించాలని ఆయన కోరుకునేవారు కాదు. ఆర్భాటంగా ప్రవర్తించడం రాజ్కుమార్కు నచ్చని విషయం. దాదాపు 200 చిత్రాల్లో నటించిన ఆయన నిజ జీవితంలో కూడా కుటుంబ విలువలకు, కట్టుబాట్లకు, నైతిక ప్రవర్తనకు అత్యంత విలువ ఇచ్చేవారు. అందుకే ఆయన కన్నడిగుల ఆరాధ్య దైవం అయ్యారు. రాజ్కుమార్ మంచితనానికి, నిరాడంబరతకు అద్దం పట్టే 2 సంఘటనలు ఈ వీడియోలో చూద్దాం. 101 జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్కు కన్నడ కంఠీరవ రాజ్కుమార్కు ఎంతో అనుబంధం ఉంది. ఒకసారి ఓ షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్ళారు నూతన్ ప్రసాద్. అది పూర్తి చేసుకొని మరుసటి రోజు చెన్నైలో మరో షూటింగ్లో పాల్గొనాలి. అది క్లైమాక్స్ సీన్ కావడంతో ఆయన తప్పనిసరిగా ఉండాలి. అయితే బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ కాలేదు. ఇక ఆ రాత్రి కారు ప్రయాణం తప్పదని నూతన్ ప్రసాద్ ఫిక్స్ అయ్యారు. అయితే చివరి నిమిషంలో ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి మీ టికెట్ ఓకే అయింది, పదండి అంటూ ఎయిర్పోర్టుకు నూతన్ ప్రసాద్ని తీసుకెళ్లారు. ఎలా దొరికిందయ్యా అని అడిగే సమయం కూడా లేకపోవడంతో హడావిడిగా బయలుదేరి ఫ్లైట్ ఎక్కేశారు నూతన్ ప్రసాద్. ఆయన పక్క సీట్లో రాజ్కుమార్ గారు, ఆయన భార్య పార్వతమ్మ ఉన్నారు. ఆయనతో పరిచయం లేకపోయినా నమస్కరించి తన సీట్లో కూర్చున్నారు నూతన్ ప్రసాద్. ఫ్లైటు టేకాఫ్ అయ్యాక రాజ్కుమారే నూతన్ ప్రసాద్తో మాటలు కలిపారు. ఎవరో సినిమా యాక్టర్ అర్జెంటుగా మద్రాసు వెళ్ళాలని అడిగారు, అది మీరేనా అని తెలుగులో అడిగారు. అవును సార్, వినయంగా చెప్పారు నూతన్ ప్రసాద్. మా మనవడికి కూడా టికెట్ తీసుకున్నాం, మీకు రేపు షూటింగ్ ఉందట కదా, అందుకే రిక్వెస్ట్ చేస్తే ఆ సీటు మీకు ఇచ్చాను. తన మనవడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నవ్వుతూ చెప్పారు రాజ్కుమార్. తనెవరో తెలియకపోయినా సినిమా ఆర్టిస్ట్ అనే అభిమానంతో మనవడి సీట్ని నూతన్ ప్రసాద్కి ఇచ్చిన గొప్ప మనసు రాజ్కుమార్ది. మరో సంఘటన, ఇది కూడా నూతన్ ప్రసాద్ విషయంలోనే జరిగింది. 1989 ఫిబ్రవరి 15న బామ్మ మాట బంగారు బాట చిత్రం షూటింగ్లో నూతన్ ప్రసాద్కి యాక్సిడెంట్ అయ్యి వెన్నుపూస విరిగింది. చికిత్స నిమిత్తం చెన్నైలోని విజయ హాస్పిటల్లో చేర్చారు. సరిగ్గా అదే సమయంలో రాజ్కుమార్ పెద్దబ్బాయి శివరాజ్ కుమార్ కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆయన్ని కూడా అదే ఆసుపత్రిలో చేర్చారు. నూతన్ ప్రసాద్ది, శివరాజ్ కుమార్ది ఒకటే వార్డు. అందులో మొత్తం 8 రూమ్స్ ఉండేవి. ఓ చివరి రూమ్ నూతన్ ప్రసాద్ది, ఆ చివరి రూము శివరాజ్ కుమార్ది. రాజ్కుమార్ పార్వతమ్మ కొడుకు దగ్గరే ఉండేవారు. నూతన్ ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారని తెలిసి ఒకరోజు ఆయన రూమ్కి వచ్చారు కన్నడ కంఠీరవ రాజ్కుమార్. అప్పటికే వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నూతన్ ప్రసాద్ తల్లిగారికి, భార్యకు ధైర్యం చెప్పారు. అప్పటి నుంచి రోజు ఏదో ఒక సమయంలో నూతన్ ప్రసాద్ దగ్గరకు వస్తుండేవారు రాజ్కుమార్. ఒకరోజు ఆయన వచ్చినప్పుడు నూతన్ ప్రసాద్ శ్రీమతి భర్త కాళ్లకు మూలిక తైలం రాస్తున్నారు. అలా కాదు అని ఆమెను తప్పుకోమని చెప్పి తనే రాయడం ప్రారంభించారు రాజ్కుమార్. అంత పెద్ద హీరో తన కాళ్ళు పట్టుకుని ఆయిల్ రాస్తుండటంతో నూతన్ ప్రసాద్ ఇబ్బంది పడిపోయి, సార్ మీరు వయసులోనూ అనుభవంలోనూ పెద్దవారు సార్, నాలాంటి చిన్న ఆర్టిస్ట్ కాళ్ళు పట్టుకోవటం ఏమిటి సార్ అన్నారు. కళాకారుల్లో పెద్ద చిన్న అనే తేడా లేదు, అందరూ సమానమే అని చెప్పి మర్దన చేశారు రాజ్కుమార్. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, తను ఉన్న 20 రోజులు ప్రతిరోజు సాయంత్రం వచ్చి నూతన్ ప్రసాద్ కాళ్లకు ఆయిల్ రాసే మర్దన చేసేవారు రాజ్కుమార్. అంతేకాదు, నూతన్ ప్రసాద్ లేచి నిలబడి మామూలుగా తిరగగలిగితే తన ఆరాధ్య దైవం రాఘవేంద్ర స్వామి గుడి చుట్టూ పొర్లు దండాలు పెడతానని మొక్కుకున్న గొప్ప మనసున్న కన్నడ కంఠీరవ రాజ్కుమార్. దైవం మానుష రూపేణ అంటారు, అందుకేనేమో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.